వెల్కమ్ టు యోయో టీవీ. తెలంగాణ రాష్ట్రంలో వైపు ప్రజలు వరదలతో ఇబ్బంది పడుతుంటే పార్టీ మాత్రం తమదైన తీరులో రాజకీయాలు చేస్తున్నారు. వరద బాధితుల తరపున కేవలం సర్కార్పై విమర్శలతో సరిపెట్టింది బీఆర్ఎస్. అయితే పార్టీ ఫిరాయింపులపై ఆ పార్టీ నేతలు ఒంటికాలితో లేస్తున్నారు. ఇందుకు కారణం హైకోర్టు తీర్పు. నెల రోజుల్లోగా పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల విషయంలో నిర్ణయం తీసుకోవాలని హైకోర్టు వెల్లడించింది. దీంతో ఖైరతాబాద్, స్టేషన్ ఘన్పూర్, భద్రాచలం నియోజకవర్గాల్లో బై ఎలక్షన్స్ వస్తాయని బీఆర్ఎస్ భావిస్తోంది. అందుకే ఇప్పటి నుంచే కసరత్తు కూడా ప్రారంభించింది. హైకోర్టు జడ్జిమెంట్ ప్రకారం పార్టీ మారిన ఎమ్మెల్యేలపై వేటు తప్పదని పార్టీ నిర్ణయానికి వచ్చింది. దీంతో ఆయా నియోజకవర్గాలపై బీఆర్ఎస్ ఇప్పటి నుంచే ఫోకస్ పెట్టింది. ఆయా అసెంబ్లీ సెగ్మెంట్లలో నేతలతో పార్టీ సీనియర్లు మాట్లాడినట్లు విశ్వసనీయంగా సమాచారం. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా సంసిద్ధంగా ఉండాలని సూచించినట్లు పార్టీ సీనియర్ నేతలు తెలిపినట్టు తెలుస్తోంది. మండలాల నేతలకు సైతం సమాచారం ఇవ్వాలని, త్వరలోనే సమావేశాలు నిర్వహించుకుందామని చెప్పినట్లు సమాచారం. ఇక ఖైరతాబాద్ నుంచి దాసోజు శ్రవణ్ ను పోటీ చేయించాలని పార్టీ మొగ్గు చూపుతున్నట్లు సమాచారం. ఆయనతో పాటు విష్ణువర్ధన్ రెడ్డి, మన్నె గోవర్ధన్ రెడ్డి పేర్లను సైతం పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. స్టేషన్ ఘన్పూర్ నుంచి రాజయ్యను ఇప్పటికే బరిలో నిలుపుతామని పార్టీ ప్రకటించింది. మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు పేరును సైతం పరిశీలిస్తున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. కాంగ్రెస్ లో బీఆర్ఎస్ఎల్పీ విలీనం అవుతుందని ఆ పార్టీ లీకులు ఇచ్చినా అయితే పలు కారణాలతో తాత్కాలికంగా వాయిదా వేసినట్లు తెలుస్తోంది. ఈ తరుణంలో హైకోర్టు తీర్పుతో పార్టీ మారాలనుకున్న ఎమ్మెల్యేలు డైలమాలో పడినట్లు సమాచారం. అయితే కోర్టు ఆదేశాలను స్పీకర్ కార్యాలయం పాటిస్తుందా అని అనుమానం సైతం వ్యక్తమవుతోంది. కోర్టు ఇచ్చిన గడువు వరకు వేచి చూద్దామని కొంతమంది, పార్టీ మారడం ఎందుకు అని మరికొంతమంది ఆలోచిస్తున్నట్లు సమాచారం. అయితే హైకోర్టు తాజా తీర్పుతో పార్టీని విడిన వారంతా తిరిగి గులాబీ గూటికి వస్తారని పార్టీ భావిస్తుంది. పార్టీ మారాలనుకున్న వారికి సైతం కోర్టు తీర్పు ఓ గుణపాఠం అవుతుందని పార్టీ నేతలు అభిప్రాయపడుతున్నారు.